హాయ్ ఫ్రెండ్స్, అందరికి సిగరెట్ లైటర్లు కానీ లేకపోతే ఇలాంటి హై ఫ్లేమ్ టార్చ్లు కానీ చాలా మంది ఏంటంటే వాడుతుండ్రు, వాడిన తర్వాత పక్కన పడేస్తుంటారు అనమాట. సో సిగరెట్ లైటర్ అంటే మనకి పెద్ద కాస్ట్ ఉండదు కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఇవి మాత్రం ఏంటంటే 250 to 300 అయితే ఉంటుంది. ప్రతిసారి అంత కాస్ట్ పెట్టలేం కదా, అందుకని చెప్పేసి వీటిని ఏ విధంగా రీఫిల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తా చూడండి. అంటే అందరూ సిగరెట్లు తాగుతారని కాదు, చాలా మందికి ఏంటంటే ఏ విధంగా రీఫిల్ చేస్తారు అనేది తెలుసుకోవాలనుకుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. దీనికి రెండైతే కావాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్యూటెన్ కార్ట్రేజ్ ఒకటి, ఇందులో మనకి బ్యూటెన్ గ్యాస్ అనేది ఉంటది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇలాంటి నాజిల్ అయితే కావాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో మనకి సిగరెట్ లైటర్ కి ఒక సైజు, తర్వాత ఇప్పుడు మీకు చూపించిన టార్చ్ కి ఒక సైజు, ఇట్లా దేనికి సంబంధించిన సైజు దాన్ని పెట్టుకొని మన గ్యాస్ అయితే రీఫిల్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఈ బ్యూటెన్ కార్ట్రేజ్ కి క్యాప్ అనేది ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే లోపల సో ఈ విధంగా అయితే ఉంటది అనమాట. ఇప్పుడు ఏవైతే ఈ నాజిల్స్ ఉన్నాయో బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో ఈ టార్చ్ కి బ్యాక్ సైడ్ రీఫిల్ చేసుకునేది ఒక హోల్ అయితే ఉంటది, చూస్తున్నారు కదా. సో దీనికి ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజ్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఈ బ్యూటెన్ గ్యాస్ ఆ కార్ట్రేజ్ ఉందో దీనికైతే పెట్టేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే పెట్టేయాలి. టార్చ్ కి బ్యాక్ సైడ్ ఏదైతే హోల్ ఉందో మీకు మధ్యలో సెంటర్ లో కనిపిస్తుంది కదా, సో ఆ హోల్ లో అయితే ఇదైతే పెట్టేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఈ కార్ట్రేజ్ అనేది పైకి ఉండాలి. సో మనం ఏదైతే ఫిల్ చేస్తామో అది కింది సైడ్ అయితే ఉండాలన్నమాట. మధ్యలో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిల్ చేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఏ టైప్ టార్చ్ ఉన్నా సరే దాన్ని అయితే రీఫిల్ అనేది చేసుకొని రెగ్యులర్ గా అనేది వాడుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనీ అనేది చాలా సేవ్ అవుతుంది.